హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈపీఎఫ్ఓ 3.0కు సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని తెలుసుకుందాం. ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరికి ప్రావిడెంట్ ఫండ్ అనేది ఒక పెద్ద ఆర్థిక భరోసా. కానీ అవసరానికి ఆ డబ్బులు విత్‌డ్రా చేయాలంటే మాత్రం ఆఫీసుల చుట్టూ తిరగడం, ఫారాలు నింపడం లాంటి పెద్ద తలనొప్పి ప్రాసెస్ ఉండేది. అయితే ఇకపై ఆ కష్టాలన్నీ తీరబోతున్నాయి. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ తన ఖాతాదారుల కోసం సరికొత్త ఈపీఎఫ్ఓ 3.0 సిస్టమ్‌ను తీసుకురావడానికి సర్వం సిద్ధం చేస్తుంది. ఈ కొత్త అప్‌గ్రేడెడ్ సిస్టమ్ వల్ల పీఎఫ్ డబ్బులు డ్రా చేయడం మునుపటి కంటే చాలా ఈజీ అండ్ ఫాస్ట్ కానుంది. అసలు ఈ కొత్త సిస్టమ్‌లో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి? దీనివల్ల ఉద్యోగులకు వచ్చే లాభమేంటో తెలుసుకుందాం. ఇక ఈ సరికొత్త ఈపీఎఫ్ఓ 3.0లో రాబోతున్న అతిపెద్ద చేంజ్ ఏంటంటే, ఇకపై పీఎఫ్ మెంబర్లు తమ అకౌంట్‌లో ఉన్న బ్యాలెన్స్‌లో గరిష్టంగా 75% వరకు అమౌంట్‌ను డిజిటల్ ఛానెల్స్ అయిన యూపీఐ లేదా ఏటీఎంల ద్వారా చాలా స్పీడ్‌గా నేరుగా డ్రా చేసుకోవచ్చు. దీనివల్ల పేపర్ వర్క్ మొత్తం తగ్గిపోతుంది. అత్యవసర పరిస్థితుల్లో డబ్బులు కావాలనుకునే వారికి ఇదొక అద్భుతమైన ఫీచర్ అని చెప్పాలి. రొటీన్ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్లలాగే పీఎఫ్ విత్‌డ్రాలను కూడా సులభతరం చేయడమే దీని ముఖ్య ఉద్దేశం. చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే 75% రూల్ వస్తే మొత్తం 100% అమౌంట్ విత్‌డ్రా చేసుకోవడం కుదరదా అని? ఖచ్చితంగా కుదురుతుంది. పాత నిబంధనల ప్రకారం పూర్తి పీఎఫ్ కార్పస్‌ను కొన్ని ప్రత్యేక సందర్భాలలో మాత్రమే విత్‌డ్రా చేసుకోవడానికి అనుమతిస్తారు. ఉద్యోగి విరమణ పొందినప్పుడు, శాశ్వత వైకల్యం సంభవించినప్పుడు, విదేశాలకు వలస వెళ్ళినప్పుడు, అలాగే ఉద్యోగం పోయి నిర్దేశిత కాలం పాటు నిరుద్యోగిగా ఉన్నప్పుడు. అంటే ఉద్యోగం పోయిన కొన్ని రోజులకు ఎక్కువ భాగం, ఆ తర్వాత కూడా నిరుద్యోగం కొనసాగితే మిగిలిన మొత్తం డ్రా చేసుకోవచ్చు. అలాగే అడ్వాన్స్ లేదా పార్షియల్ విత్‌డ్రా ఎవరెవరు చేసుకోవచ్చు. మీరు పూర్తిగా కాకుండా మధ్యలో కొన్ని అవసరాల కోసం అడ్వాన్స్ పీఎఫ్ మనీని డ్రా చేసుకోవాలనుకుంటే ఈ పేర్కొన్న కారణాల ఆధారంగా అప్లై చేసుకోవచ్చు. అంటే వైద్య ఖర్చులు, పిల్లల ఉన్నత చదువులు లేదా పెళ్లి ఖర్చులు, సొంత ఇల్లు కొనడం లేదా ఇల్లు కట్టుకోవడం, హోమ్ లోన్ తిరిగి చెల్లించడం. ఇందులో ఉన్న ఒకే ఒక క్యాచ్ ఏంటంటే ఈ 75% ఇన్‌స్టంట్ విత్‌డ్రా ఫెసిలిటీ కేవలం అర్హత గల అత్యవసరాల కేటగిరీలకు మాత్రమే వర్తిస్తుంది. ఎందుకంటే ఉద్యోగుల రిటైర్మెంట్ జీవితం కోసం దాచుకునే పొదుపు మొత్తం పూర్తిగా ఖర్చయిపోకుండా కాపాడటానికి ఈపీఎఫ్ఓ ఈ పరిమితిని పెట్టింది. ఏది ఏమైనప్పటికీ సాంకేతికతను వాడుకుంటూ వస్తున్న ఈ కొత్త మార్పులు పీఎఫ్ సబ్‌స్క్రైబర్లకు చాలా పెద్ద రిలీఫ్ అని చెప్పవచ్చు. త్వరలోనే ఈ సిస్టమ్ అందుబాటులోకి రానుంది. కాబట్టి మీ పీఎఫ్ అకౌంట్ వివరాలను అప్డేట్ చేసి ఉంచుకోవడం మంచిది.